టీడీపీ సింగిల్ గా ఎన్నికల్లోకి వెళ్లడం చాలా కష్టం. పోనీ కాంగ్రెస్ ని నమ్ముకుందామనుకున్నా కూడా ఆ పార్టీ స్టేట్ లో ఎక్కడా లేదు. భవిష్యత్తు రాజకీయాల్లో బీజేపీ అయితేనే బెస్ట్ అని భావించిన టీడీపీ తన్ను తాను నిలబెట్టుకోవడానికి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. లాంగ్ స్టాండింగ్ లో బీజేపీతో పొత్తు ఉంటేనే టీడీపీ మనుగడ సాధ్యమవుతుందని చంద్రబాబు ముందే ఊహించేశాడు. అందుకే బీజేపీతో పొత్తు కోసం తహతహలాడాడు. ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక మైనారిటీలతో ఇబ్బంది వస్తుందని తెలుసుకున్న చంద్రబాబు వాళ్ల కోసం ఏదో ఒక స్కెచ్ వేయొచ్చులే అనుకుని ముందు బీజేపీతో ట్రావెల్ చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. అయితే బీజేపీ మాత్రం పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడమే లేదు. మోడీ, అమిత్ షా అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే బీజేపీ టీడీపీ మొహం చూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం చంద్రబాబు అరెస్టులు జరుగుతాయి. అప్పుడిక బీజేపీ పట్టించుకునే అవకాశం ఉండనే ఉండదు. అయితే జాతీయ స్థాయిలో బీజేపీతో బంధాన్ని బలపరుచుకుంటే బాగుంటుందని లోకేష్ భావించాడు. చంద్రబాబు కూడా ఇదే స్థాయిలో ఊహించే చంద్రబాబుని రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు దూరం పెట్టాడు. రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ ని ఇన్వాల్వ్ చేస్తే నష్టం తప్ప లాభం ఉండదని భావించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ కూడా తండ్రికి తగ్గ తనయుడిలా మారిపోయాడు. అన్నామలైకి ఫోన్స్ చేస్తూ అతన్ని అభినందించడం, పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో సలహాలు, సూచనలు ఇస్తూ నెమ్మదిగా ఫ్రెండ్షిప్ ని పెంచుకున్నారు. అలాంటి లోకేష్ తమిళనాడులో తెలుగు వాళ్ళు ఉన్న చోటల్లా సమావేశాలు పెడుతూ అన్నామలైకి ప్రచారం చేస్తూ వస్తున్నారు. అన్నామలైని నమ్ముతున్న ఏకైక నాయకుడు మోడీ. అన్నామలై తరపున మోడీ కూడా రీసెంట్ గా ప్రచారం చేశారు. అయితే మోడీ ఇదివరకు యడ్యూరప్పను నమ్మేవారు, కానీ ఇప్పుడు అన్నామలైని, తేజస్వి సూర్యను నమ్ముతున్నారు. అందుకే ప్లాన్ చేసి ఈ ఇద్దరిని మీటింగ్స్ కి వచ్చేలా స్కెచ్ వేసి వాళ్లతో కలిసి కోయంబత్తూర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ తరపున లోకేష్ ప్రచారం చేస్తున్నారు. అలాగే వాళ్లతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడు లోకేష్. అలాగే కర్ణాటకలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి ప్లాన్ కూడా వేసుకున్నాడు. టీడీపీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది, కానీ తమిళనాడులో కూడా పోటీ చేయటం లేదు. కానీ తమకు అనుకూలంగా ఉన్న బీజేపీ కోసం ఓట్లు వేయాలంటూ పిలుపునిస్తోంది. కిందటి ఎన్నికల్లో బీజేపీకి ఓటేయొద్దంటే టీడీపీనే ప్రచారం చేసింది. అయితే మోడీకి దగ్గరగా ఉన్న వాళ్లతో ర్యాపో మెయింటైన్ చేస్తే రేపు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చంద్రబాబు పెద్దలతో సఖ్యతగా ఉండేలా శిల్పాన్ని చెక్కినట్టు లోకేష్ ని చెక్కుతున్నారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడేలా అన్ని చోట్ల లోకేష్ ప్రొజెక్ట్ అయ్యేలా పక్కా ప్లాన్ వేస్తున్నారు. సుజనా చౌదరి, గల్లా జయదేవ్, సీఎం రమేష్ లాంటి వాళ్లతో, అలాగే తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లాంటి వాళ్లతో సఖ్యతగా మెలిగే టిప్స్ ఇస్తూ లోకేష్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు చంద్రబాబు. ఒకవేళ రాబోయే రోజుల్లో పార్టీ గెలిచినా ఓడినా తన భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అందరితో పరిచయాల్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టు లోకేష్ వేస్ట్ అని అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు లోకేష్ లో పెరుగుతున్న లీడర్షిప్ క్వాలిటీస్ ని చూసి క్యాడర్ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.